సేవా కార్యక్రమాలను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు ముందుకు తీసుకువెళ్తుందని కర్నూలు ప్రెసిడెంట్ పి శైలేంద్ర, కర్నూలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నప్రసాదులు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు వారు ఏర్పాటు చేసిన కంటి అద్దాలను మీసాల సుమలత ఆధ్వర్యంలో ఉచితంగా పంపించేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు ప్రెసిడెంట్ శ్రీ శైలేంద్ర, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నప్రసాదులు మాట్లాడుతూ పేద ప్రజలకు తమ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తామని, కుట్టు మిషన్లు, బెడ్షీట్స్, కంటి అద్దాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం, మనిషికి ప్రధానమైనది కళ్ళు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కళ్ళను కాపాడుకోవాలి. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. వారు అనేక మంది కళ్ళను సంరక్షించుకునేందుకు ఉచిత కంటి వైద్య శిబిరానికి వస్తే అవసరమైన వారికి అద్దాలు, ఆపరేషన్లు చేయించుకున్నందుకు అందరూ రావాలని, ముందుకు రావాలని వారు కోరారు. జయదుర్గ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను ప్రస్తుతానికి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, ఈ కార్యక్రమము ఇంత బాగా జరగడానికి కారణమైన రామస్వామి గారికి, రత్నప్రసాద్ గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు. కళ్ళు అనేది చాలా చాలా ప్రధానమైనది. ప్రతి ఒక్కరికి మన శరీరంలో ముఖ్యమైన భాగం ఏమైనా ఉంది అంటే కళ్ళు. అందులో ఒక భాగం ముఖ్యమైనది కళ్ళు. అందుకోసం మా ఏరియాలో ఉన్న పేరెంట్లకు చూపించుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంకా ఇలాంటివే కాకుండా మేము నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసుకుంటాము. ఇలాగే సార్ వాళ్ళు, శైలేంద్ర సార్ కానీ, సూర్యనారాయణ సార్ కానీ, మా ఇంటి రత్నప్రసాద్ సార్ గారు ఇంకా పాపం నేను చూస్తూనే ఉన్నా. ఆ రోజు పాంప్లెట్ రిలీజ్ చేసిన దాని నుంచి ఇప్పటి వరకు ఆయన పడ్డ తపన, ఓ పక్క మమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలా, ఓ పక్క డాక్టర్ గారిని కన్విన్స్ చేసుకోవాలా, ఓ పక్క మిమ్మల్ని పిలవాలా, ఆ సమయానికి రావాలా, ఆప్టికల్ షాప్కి వెళ్ళాలా, అలాగే డబ్బులు కట్టించాలా. ఎంత వర్క్ కూడా చాలా బాగా మాదేప్పుడు మేము మీరు కాకపోయినా ఎవరో ఒకరికి ఇస్తాము. కాకపోతే ఇచ్చేది కరెక్ట్గా ఇచ్చేది కరెక్ట్గా ఉపయోగపడితే బాగా బాగుంటుందన్న ఆలోచనలో ఆయన లాస్ట్ టైం కూడా అలాగే జర్నలిస్టులు అందరికీ కూడా చేసి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చాము. మళ్ళీ మాకు ఈ అవకాశం కల్పించిన దానికి మనందరం రామస్వామి గారికి వృద్ధులను తెలియచేయాలని కోరుతున్నాం.